ఆ, చెప్పండి. అటు చూస్తే ఇప్పుడు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు శిష్యు తర్వాత ఏదైతే ఉందో ముఖ్యంగా చూసినట్లయితే మీ కమ్యూనిటీ ఏదైతే ఉందో చాలా స్పెషల్గా తీసుకున్నారు. జగన్ ఓడిస్తామంటున్నారు. ఓడిగలుగుతారంటారా? అసలు ఇప్పుడు మీకోసమే పాటు పడుతున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన మాటలన్నీ కల్లా ఊగురు, కళ్ళ మాటలు, బోస్టు అంతా అంతా మాయ మాటలు, బురిడి బాబా మాటలు. ఆయన అప్పుడు కూడా ఎన్నిపోటు పొడిచి అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన పార్టీని ఆయన ఎన్నిపోటు పొడిచి లాక్కున్నాడు. ఆయన రుణమాఫీ 2014లో రుణమాఫీ చేస్తానండు. ఆ రోజే రుణమాఫీ చేయనంటే ఆ రోజు జగనన్న రుణమాఫీ నేను చేస్తానంటే అప్పుడే గెలిచేవాడు జగనన్న. అంత 2000, 1000, 1500తో స్వల్ప మెజార్టీతో తగ్గారు. ఎందుకంటే ఆ మాట నా మాట కాదు, మెడమ తిప్పను మాట తిప్పను, మాట మార్చను అనే మాట ఒక మాటే ఒకే బాణం జగనన్న. చంద్రబాబు నాయుడు అలా నేను ఇవాళ చేస్తాను, రేపు అయిపోయినాక పబ్బం గడుపుకొని ఒడ్డెక్కినాక అలా ఏరు దాటినాక మల్లయ్య బోడి మల్లయ్య అన్నట్టుగా అనే మాటలు ఈయన రాదు. అది ఈయన నాన్న కానించి కూడా ఇలా మాట అన్న మాట నెరవేర్చారు. వాళ్ళ నాన్న కూడా అప్పుడు రుణమాఫీ చేసిండు, 2 రాష్ట్రాల మీద కూడా మళ్ళీ లోన్లు ఇప్పించిండు. పేద పెద్దలు ఈయన పాదమే రామపాదం. వీళ్ళ నాన్న వచ్చి నాకు 2004లో కరువు వచ్చి కాటకాలు వచ్చి 20 ఎకరాల పొలం ఉండోడు కూడా నూకలు తిన్నాడు. ఆయన వచ్చినాక దేశమంతా సస్యావలంగా పంటలు పండిని, రైతు బాగా అందస్థలానికి ఎక్కిండు. అదే మాట మీద కొడుకు వచ్చిండు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. నేనున్నాను, నేను విన్నాను అని వచ్చిన మహానుభావుడు. ఇవాళ పేద పేకల ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలు కూడా చేతిని 5 ఏళ్ళు ఉంటేనే, అన్ని కులాలు ఉంటేనే దేశం, అది దేశం వాళ్ళు ఉంటుంది. అంతే తప్ప ఏదో నేను ఒక్కనే మా కమ్మ కులమే బాగుండాలి, కమ్మ కులంలో మేమంతా కులాలు లేకుండా ఇవాళ నేను 10 ఎకరాలు ఉంది, నాకు అందరూ వచ్చి పొలంలో పనిచేస్తేనే నేను రైతుని. వాళ్ళందరూ లేకుండా నేను పొలం 10 ఎకరాలు చేయలేనుగా. అట్నే వాళ్ళకి 5,000 వేసేదానికి, వీళ్ళకి 10,000 వేసేదానికి అని ఈ కమ్మ కులంలో కొద్దిగా ఈర్ష్య పడుతున్నారు. అది తప్పు, అది అట్ట అనకూడదు, తెలుసుకోవాలి. అందరూ దేవుడి బిడ్డలే, అందరూ బాగుండాలి, అందరూ సస్యావలంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు 135 సీట్లు గెలుస్తుడు, 170 అంటాడు అన్న జగన్ అన్న. 135 సీట్లకి అనుమానమే లేదు. వాళ్ళంటవా అన్ని కులాల కోటాలు కలుపుకొని ఉన్న మాయ మాటలు ఎవరు జనాలు వినేవాళ్ళు లేరు. ఇవాళ అన్న పేదవాడిని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పిండు, ఆ రోజుల్లో ఏది గుండె అటు జబ్బు వస్తే ఆ రోజు హాస్పిటల్లో వదిలిపెట్టి రావాల్సిందే. ఆ రోజు ₹1,00,000 ఇచ్చి ఆయన ఆదుకున్న మహానుభావుడు. ఇవాళ ఆయన 10 లక్షలకే పెట్టి 102 కానీ 104 కానీ మరి అమ్మఒడి కానీ ఆసరా కానీ అన్ని రకాలుగా పేద ప్రజలను ఆడుకుంటుండు. సస్యావలంగా ఈ 4 సంవత్సరాలు పంటల బండిని ఇవాళ ఈ మహానుభావుడు ఏం తిరిగి నాకనే ఈ సంవత్సరం అయిన వానలు లేకుండా పోయింది. ఈ మహానుభావుడు ఆస్తం ఉంటానే పాదం పెట్టినాక, లేకపోతే ఈ ఏడు కూడా వర్షాలు పడి బాగా డ్యాములు నిండాయే. ఏనా మన పార్టీ గెలుచుద్ది, ఇబ్బంది లేదు. పేద ప్రజలందరూ బాగా సస్యావలంగా అందరూ బాగుండాలి. అది అంతేగాని ఈయన వల్ల బ్రహ్మనాయుడు గారు అంటవా, ఈయన వచ్చినాక నిశ్చయమైన ఆ రోజు పల్నాడు బ్రహ్మనాయుడే ఇవాళ ఈ బ్రహ్మనాయుడిగా వచ్చిండు. ఆనోడు పల్నాడు బ్రహ్మనాయుడే ఇవాళ ఏల్పూర్లో పుట్టి ఈ పల్నాడు బ్రహ్మనాయుడిగా వచ్చిండు. మహానుభావుడు ఎక్కడైనా దుర్మార్గం అంటానికి ఏమీ లేదు. ఇంటికొక గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు. ఇక్కడ నా పొలం మీద, నా పేరు మీద పొలం ఉంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించుకొని లోన్లు తెచ్చుకున్నారు, రిజిస్ట్రేషన్లో చేయించుకున్నారు. మహానుభావుడు ఇవాళ అట్లాంటివి జరగటానికి, భూ కబ్జాలు జరగటానికి లేదు. మహానుభావుడు ఇవాళ 3 నెలల్లో గెలిచినాక ఆ రోజు ట్యాంకీ నీళ్లు పెట్టి తోలిచిన 10 సంవత్సరాలు నీకు ఇచ్చారా అవకాశం. కనీసం ఒక వార్డు ఎమ్మెల్యే గెలిచి, వార్డు నెంబర్ గెలిచినా, పంచాయతీ నెంబర్ గెలిచినా అంటూ నేను చెప్పుకోవటానికి ఒక ఇదిగో ఈ పని చేసినానని నీకు ఉండాలి. అది లేదు. నీకు 10 సంవత్సరాలు నిన్ను ఆదరించారు, నిన్ను గెలిపించారు టీడీపీ తరఫున. ఆంజనేయులు గారు ఏం చేసావా నువ్వు? కనీసం ఓట్లేసి మేము టీడీపీ పార్టీలో కార్యకర్త. నేను ఏది టీడీపీ పార్టీలో నాకు ఓటు పుట్టిన కాంచి తెలుగుదేశం కార్యకర్తని. 2014లో నేను టీడీపీకి వేసా, 14లో 2004లో కూడా. తర్వాత ఇలా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలకు మారి నేను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వరదంత నాటికి మా ఊర్లో పోర్టూరులో నేను వైఎస్ఆర్ బొమ్మను వేయించా. నా పేరు సుందరయ్య, పోర్టూరు ముప్పాళ్ళ సుందరయ్య. నేను వైఎస్ఆర్ పార్టీకి నా 10,000 ఖర్చు పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నాకు 40,000 సందా ఇచ్చారు. పోర్టూరులో వైఎస్ఆర్ బొమ్మను వేయించా. అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి కూడా 3,000 సందా ఇచ్చా. నేను అప్పుడు చేశా. పేద ప్రజలు అందరూ బాగుండాలా. దుర్మార్గం పాలనకి నేను ఒప్పుకోను. చాలా
ఇవాళ బ్రహ్మనాయుడు గారు ఊళ్ళో ఇవాళ 30 అడుగుల రోడ్లు ఇంచర్లు ఎక్కడేసిన కమర్షియల్గా 30 అడుగుల రోడ్లు కాలకట్లు తీర్చిదిద్దిండు. 5 లక్షలు కొనేవాళ్ళు లేడు. ఇవాళ 30 లక్షలు అంటే కొంటున్నారు. అదంతా బ్రహ్మనాయుడు గారి పుణ్యమే. ఎంకుపాలెం కాడికి కూడా కోడి ఎకరం ₹1 కోటి అమ్ముతుంది. అది ఆయన పెట్టిన పుణ్యమే. బ్రహ్మనాయుడు గారు వచ్చినాక అనుకున్న టౌన్ బాగా అభివృద్ధి చెందింది. ప్రజలందరూ బాగానే ఉన్నారు. ఎక్కడ దుర్మార్గం లేదు, రౌడీ రాజ్యం లేదు, రౌడీ విజయం లేదు. బ్రహ్మనాయుడు గారిని 45,000 మెజార్టీతో గెలుతున్నారు. ఇవాళ ఇబ్బంది ఏమి లేదు. ఏడు బ్రహ్మనాయుడు గారు గెలిచేది ఖాయమే. ఆడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేది 135 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుతారు. చంద్రబాబు గారిని చెప్పే మాటలు ఎవరు నమ్మరు. అదంతా మంచి పద్ధతి కాదు. ఆయనంతా అదిగో రుణమాఫీ చేస్తానండి, ఏం చేసిండు? చేసినా మొత్తం చేస్తాను, ఇక్కడికి వినకుండా వచ్చి చెప్పిండు. నీ మెల్లల్లో బంగారం లోన్లు మొత్తం అన్నీ తెచ్చుకోండి, ఇయ్యాలని వేసి వచ్చినానండు. పోయినసారి రుణమాఫీ చేస్తానని మేము వచ్చి విన్నాం, చూసినాం. ఆడిపోతే ఊరే వాళ్ళ మాటలు అమ్మేదండు. ఆ తర్వాత ఎకరం 2 ఎకరాలు పొలం అమ్ముకొని కట్టుకున్నాం, బాకీలు తీరవలేక పెరిగిపోయినాయి. అట్టనే ఆయన ఇవాళ గ్యాస్ 3 స్తంభాలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, నేను అమ్మఒడి అంటాడు. మరి ఏది పిల్లలకి ఏనెత్తేనేమో ఏది శ్రీలంకలో అయిందని నేను చెబుతాడు. మరి ఆయన ఎట్టెత్తడు? ఈయన సింగపూర్ చేస్తానండు. ఏది బ్యానర్ల మీద అమరావతిని నువ్వు రాజధాని దోపిడీ దొంగ ఒక్కొక్కరి పేరు మీద 400-500 ఎకరాలు దాచుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు అది కరెక్ట్ కాదు. నిజాయితీగా ఉన్న మాట ధర్మమే జయించుద్ది. ధర్మ పక్కనే భగవంతుడు ఎప్పుడు ఉంటాడో. కృష్ణ పరమాత్మ ఆ రోజు ధర్మం ఆడుంటే నేను ఆడుంటాను. కృష్ణ పరమాత్మ సత్యకాలం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణ పరమాత్మ కూడా జగన్మోహన్ రెడ్డి గారిగా వచ్చిండు. పల్నాడు బ్రహ్మనాయుడే ఇవాళ మా ఏల్పూర్ బ్రహ్మనాయుడిగా వచ్చిండు. ఇది సత్యము నేను చెప్పేది. ఇక్కడ 45,000 మేట్ల మెజార్టీతో బ్రహ్మనాయుడు గారు గెలుతుడు. ఆడ 135 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది. అది ఖాయం. కరెక్ట్గా ప్రజలంతా బాగుండాలా, సంతోషంగా ఉండాలా. ఓం నమః శివాయ.